పోయిన వీడియోలో ఈరాన్ దేశం నుండి పాకిస్తాన్ పైన దాడులు అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే అంటే ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ సో ఈ క్యాంపుల మీద ఈరాన్ వాళ్ళు డ్రోన్లు మిజైళ్లు పెట్టి దాడులు చేశారు. సో ఇమీడియట్గా పాకిస్తాన్ వైపు నుంచి ఏంటంటే ఒక డేంజరస్ కాన్సిక్వెన్సెస్ను ఈరాన్ చూడబోతుంది. అంటే ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఈరాన్పై దాడులు స్టార్ట్ అయినట్టు వార్తలు. అది మనం విడిగా మాట్లాడాలి ఎందుకంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్. సో ఇప్పుడు పాకిస్తాన్ ఈరాన్పై ఏం చెయ్యగలదు అనేది అందరూ మాట్లాడుతున్నారు. సో డిప్లొమాటిక్గా ఒక సొల్యూషన్ని వాళ్ళు వెతికారు. ఏం చేశారు? ఇమీడియట్గా పాకిస్తాన్లో ఉండే ఈరాన్ రాయబారి నువ్వు వెంటనే ఈరాన్ వెళ్ళిపో, ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఆ అంబాసిడర్ని వీళ్ళు పంపించేశారు. అలాగే మీకు ఈరాన్లో ఉండే పాకిస్తాన్ అంబాసిడర్ నువ్వు కూడా ఇమీడియట్గా పాకిస్తాన్ వచ్చే అన్నారు, అతను కూడా వచ్చేసాడు. సో మీకు డేంజరస్ కాన్సిక్వెన్సెస్ అన్నారు కానీ పాకిస్తాన్ డైరెక్ట్గా ఈరాన్ని ఏమీ చెయ్యలేకపోయారు అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం అంటే భారతదేశం యొక్క పెర్సెప్షన్ నుంచి చూసారు అనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్ ఈరాన్ మీద దాడులు చేస్తే ఏం జరుగుతుంది, ఇది జరిగే పనేనా అంటే ఇప్పుడు ఇది వాళ్ళు మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ చూడండి ఫ్రెండ్స్, మీరు చరిత్రను గమనించారు అనుకోండి, మైటీ జర్మనీ అంటే ప్రపంచంలో ఆ రోజుల్లో ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ జర్మనీ. హిట్లర్ మీకు ఒక గ్లోబల్ లీడర్, మీకు మహావీరుడు హిట్లర్ అని చెప్పి జర్మనీ ప్రజలు చెప్పుకుంటారు. సో ఇతను యునైటెడ్ కింగ్డమ్ మీద ఫ్రాన్స్ మీద దాడులు చేశాడు, యుద్ధంలో ఆల్మోస్ట్ గెలిచేసే పరిస్థితి. ఇంతలో ఏమైంది, సడన్గా యుఎస్ఎస్ఆర్ మీద కూడా జర్మనీ యుద్ధము ప్రకటించింది. అంటే ఒక దేశము అట్ ఏ టైం 3 దేశాల మీద యుద్ధము చేయడము అనేది అంటే 3 ఫ్రంట్ వార్ అని మాట్లాడతాం చూసారా. ఎప్పుడు ఎవరు కూడా గెలిచింది లేదు. అంటే యూకే మీద ఫ్రాన్స్ మీద గెలిచిన హిట్లర్ యుఎస్ఎస్ఆర్తో వచ్చిన యుద్ధంలో ఓడిపోయాడు. సో ఇవాళ పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఈరాన్ మీద దాడులు చేయడానికి వాళ్ళు సిద్ధపడిపోయి ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు చిన్నపాటి మిజైల్ దాడులు కూడా చేస్తున్నారు. ఒకవైపు ఈరాన్, ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్. సో వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి తమ సరిహద్దులను వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఇంకొక వైపు భారతదేశం, అంటే భారతదేశానికి ఇది చాలా గొప్ప అవకాశం అండి. ఒకవేళ పాకిస్తాన్ ఈరాన్తో యుద్ధము మొదలు పెడితే ఇండియాకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పి మనం భావించాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, మోదీ గారు పుతిన్ గారితో మాట్లాడుతున్నారు, ఫ్యూచర్ ఇనిషియేటివ్స్ అని అంటున్నారు. ఏంటి, 2024లో బ్రిక్స్ అనబడే గ్రూప్కి రష్యా వాళ్ళే ప్రెసిడెన్సీని నిర్వహించబోతున్నారు. అంటే పుతిన్ గారే నాయకుడు. అలాంటప్పుడు చైనా వాడు ఏం చేస్తున్నాడు, ఈ బ్రిక్స్ సబ్మిట్లో ఏదో ఒక రకంగా పాకిస్తాన్ని తీసుకురావాలి అనే ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. సో భారత్ ఖచ్చితంగా తన వీటో పవర్ని వాడి పాకిస్తాన్ని బ్రిక్స్లో రానివ్వకుండా మనం ఆపుతాం. కానీ ఒకవేళ రష్యా వైపు నుంచి ఒత్తిడి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇండియా ఏం చేయగలదు? సో ఇది మనం ఆలోచించాలి. కానీ ఇవాళ మనకి ఇది ఎంత గొప్ప స్వర్ణావకాశము అంటే, మీకు పాకిస్తాన్కి ఈరాన్కి మధ్య ఈ యుద్ధము భారత్కి చాలా విధాలుగా బెనిఫిట్ చేస్తుంది. ఎందుకు? బ్రిక్స్లో ఆల్రెడీ ఈరాన్ వాళ్ళు ఉన్నారు. సో ఈరాన్ ఎంట్రీ అనేది అయిపోయింది. ఈరాన్ అంటే రష్యా భారత్ యొక్క మిత్రదేశం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అన్నది మీకు చైనా వాడు ఏదో ఒక రకంగా ఇండియాను ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ వాడిని సీన్లోకి తీసుకొచ్చాడు. ఇవాళ ఈరాన్కి పాకిస్తాన్ మధ్య యుద్ధము అంటే బ్రిక్సే మీకు కొలాప్స్ అయిపోయే పరిస్థితి. అంటే ఇండియా వైదొలగడము కాదండి, ఈరాన్ లాంటి దేశాలు కూడా మాకు ఈ బ్రిక్స్ వద్దు అని చెప్పేస్తారు. అప్పుడు రష్యా వాళ్ళు డైలమాలో పడతారు. ఇలాంటి ఒక అవకాశము వాళ్ళుగానే అంటే వాళ్ళుగా అనడానికి ఉండదండి. ఎందుకు అంటే ఈ యుద్ధము స్టార్ట్ అవ్వడానికి ముందు రోజు కూడా ఎస్ జయశంకర్ గారు ఈరాన్లోనే ఉన్నారు. ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు, చాబహార్ పోర్టుకి సంబంధించి మీకు 10 ఏళ్ల పాటు ఎక్స్టెన్షన్ అనేది ఈరాన్ వాళ్ళు మనకి ఇచ్చారు. సో ఇవ్వడం ఇవాళ ఏమైంది, మీకు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే తీవ్రవాదులు ఈరాన్లోకి వెళ్ళి వాళ్ళు దాడులు చెయ్యాలని ప్లాన్ చేశారు. సో ఇది మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు చెప్పిన మీకు డేటా. దాంతో ఈరాన్ ఏం చేసింది, తమ సెల్ఫ్ డిఫెన్స్ కోసరము పాకిస్తాన్ తీవ్రవాదుల మీద దాడులు చేశారు. సిస్టిన్ బలూచిస్తాన్, ఇవాళ మీ క్లారిటీ ఉండాలండి,
బలూచిస్తాన్ అన్నప్పుడు గ్వాదార్ పోర్టు దగ్గర ఉండే బలూచిస్తాన్ వేరు, ఇరాన్ వైపు ఉండే బలూచిస్తాన్ వేరు. సో ఇవాళ ఏం జరిగింది, ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే ఊహించేమో ఇరాన్ వాళ్ళు నేరుగా పాకిస్తాన్ తీవ్రవాదుల మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు, అంటే మిజైళ్లు వాడారు, డ్రోన్లు వాడారు. సో ఇప్పుడు చైనా ఎంత పెద్ద డైలమాలో ఉందంటే, వీళ్ళు ఇద్దరు ఇలా కొట్టుకు చస్తూ ఉంటే మన ప్లాన్ ఏమవ్వాలి? సో ఈ ప్లాన్ జరిగే అవకాశమే లేదు కదా. సో ఇది చైనాకు చాలా పెద్ద దెబ్బ. అంటే భారత్ యొక్క విదేశాంగ మంత్రి ఇరాన్ వెళ్ళి ఇలాంటి ఒక ఇనిషియేషన్ని చేసి ఇరాన్కి ఏం చెప్పాలో చెప్పి ఇరాన్ పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి ఒక అద్భుతమైన ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఈయన వెనక్కి వచ్చేసాడు అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. మరి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ మీద దాడులు చేస్తే ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ఆర్మీ ఇవాళ కూడా తాలిబాన్ తీవ్రవాదులను కూడా ఎదిరించలేకపోతున్నారండి. అణువస్త్రాలు ఒకవైపు ఉన్నాయి, తుపాకులు పట్టుకొని మీరు తాలిబాన్ని ఎదిరించండి అంటే వాళ్ళు చెయ్యలేకపోతున్నారు. పాకిస్తాన్ ఆర్మీలో వందల మంది ఈ తీవ్రవాదుల దాడుల్లో బలి అవుతున్నారు. అలాంటిది ఇరాన్ని చూశారనుకోండి, టోటల్గా పాపప్ అయిపోయి ఉన్నారండి. సో వీళ్ళు ఇవాళ ఎంతలాగా అంటే ఒక యుద్ధానికి లిటరల్గా సిద్ధపడిపోయి ఉన్నారు. అటు అమెరికా వచ్చినా, ఇజ్రాయెల్ వచ్చినా, ఇరాక్ వచ్చినా మేము రెడీగా ఉన్నాము, మా ప్రాక్సీస్ రెడీగా ఉన్నారని ఇరాన్ టోటల్గా వార్ ప్రిపేర్డ్నెస్లో ఇవాళ వాళ్ళు ఉన్నారంటే యాక్టివ్గా ఉన్నారు. అదే మీరు పాకిస్తాన్ని చూసారనుకోండి, వాళ్ళ యొక్క ఫైర్ పవర్ని చూసారనుకోండి, రేటింగ్స్లో పైనే ఉంటారు. కానీ వాళ్ళు ఇవాళ ఇరాన్ని ఏమీ చెయ్యలేరండి. ఏదో సరిహద్దులో చిన్నపాటి దాడులు చేయొచ్చు. లిటరల్గా ఇరాన్తో యుద్ధము చెయ్యాలి అంటే పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది. మరోవర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇరాన్ ప్రమాదములో పడితే ఇమీడియట్గా రష్యా వైపు నుంచి సపోర్ట్ వస్తుంది. ఇండియా కూడా ఇప్పుడు ఇవాళ ఇండియా అర్మీనియాకు ఆయుధాలు పంపిస్తున్నట్టే ఎక్కడి నుంచి పంపిస్తున్నాము? ముందు మనం ఇరాన్లో ఉండే చాబహార్ పోర్టుకి మన ఆయుధాలు వెళతాయి. అంటే లిటరల్గా మన ఆయుధాలు ఇరాన్లోకి వెళతాయి. సో ఇరాన్ నుంచి మనం అర్మీనియాకు పంపిస్తాం. అలాంటిది భారతదేశం యొక్క ఆయుధాలు నేరుగా ఇరాన్కి వెళ్ళినా కూడా రష్యా, ఇండియా, ఇరాన్ వీళ్ళు కలిసిపోయి బ్రిక్స్ గ్రూపులో ఉండే అతి ముఖ్యమైన దేశాలు వీళ్ళు పాకిస్తాన్ని ఎదుర్కోగలరు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కానీ ఇరాన్ యాజ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ కంట్రీ. ఇరాన్ అంటేనే ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అండి. వీళ్ళు ఎవరి ముందు కూడా తల వంచరు. వీఆర్ ద సుప్రీం హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ రేస్లో మేమే అత్యుత్తమమైన వాళ్ళము. అంటే ఆర్యన్ అంటేనే ద నోబుల్ వన్ అని అంటాం, చూసారా? అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్తో, యాటిట్యూడ్తో ఉండేవాళ్ళు ఇరాన్. అంటే వాళ్ళని మనం ముస్లిం దేశముగా చెప్తాము, కానీ ఎన్నో మిడిల్ ఈస్ట్ దేశాలు ఏమంటారు, మనం ఎంతలా వీళ్ళని కన్వర్ట్ చేసినా కూడా వీళ్ళు ఆర్యన్సేనండి, వీళ్ళు ఏ రోజు ముస్లిమ్స్గా మారరు అని చెప్పి ఎన్నో దేశాలు ఇరాన్ వాళ్ళ గురించి చెప్తారు. కానీ వాళ్ళకున్న యాటిట్యూడ్ని చూశారనుకోండి, ఏ దేశము కూడా మమ్మల్ని ఎదిరించలేరు, మాకు రష్యా సపోర్ట్ ఉంది, ఇవాళ ఇండియా సపోర్ట్ ఉందని ధైర్యంగా వీళ్ళు పాకిస్తాన్ని ఎదిరిస్తారు. ఎదిరించడం కాదు, పాకిస్తాన్ని చిత్తుగా వీళ్ళు ఓడించగలరు. అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్కి వెళ్ళినా అంటే ఒక F-16 విమానాలను వీళ్ళు రిపేర్ చేసి ఇవ్వచ్చు, లేదా కొత్త రకమైన ఆయుధాలను ఇవ్వచ్చు. దేనిని ఇచ్చినా కూడా ఇరాన్ యొక్క ప్రాక్సీస్ మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా తిరుగుతూ ఉంటారు. వీళ్ళని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కాబట్టి పాకిస్తాన్ మాట్లాడుతున్న డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఇరాన్ విషయంలో అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది నా యొక్క ఆలోచన. మరి మీరు చెప్పండి, పాకిస్తాన్ ఇరాన్ని ఈ యుద్ధంలో ఓడించగలదా? అదిను రష్యా, ఇండియా లాంటి దేశాలు ఇరాన్ వైపు ఓపెన్గా సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ని ఓడించే పరిస్థితి ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.